ఏ చచ్చిపోయారు అయ్యా కింద మెల్ల మెల్ల గాయస్ మన శ్రీకాంత్ క్విట్ అవుతుందంట కడుపు ఈడే ఇంకొవ్వడు లేదు అవును వాళ్ళ అయిపోయింది ఈడే గాయస్ ఈడే మన శ్రీకాంత్ గారు వచ్చేసి క్విట్ అయిండు మొత్తం ఇంకే కడుపులో ఎట్లనో అవుతుందంట. ఎట్లా అనిపిస్తుందిరా? హాయ్ గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ TJRSS క్రియేషన్. ఈరోజు మనం ఏం వీడియో చేస్తున్నామంటే వాటర్ ఛాలెంజ్ చేస్తున్నాం. ఓడు ఫాస్ట్గా తాగుతాడో చూద్దాం. మనం ఇప్పుడు 10 గ్లాసెస్లలో నీళ్ళు పోసి ఫస్ట్ ఓడు తాగుతాడో చూసేద్దాం. వచ్చేరి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టేసుకోరు ముందునే. గాయస్ ఇప్పుడు ఏం చేస్తాం అంటే రాక్ పేపర్ సీజర్ వేసుకుంటాం. ఫస్ట్ ఎవడు వస్తారో రైట్ రాక్ పేపర్ సీజర్. ఓవన్కి రాలే రాక్ పేపర్ సీజర్. రైట్ గాయస్ ఈడు వచ్చేసి ఫస్ట్ సీజర్. రాక్ పేపర్ సీజర్. సెకండ్ థర్డ్ రైట్. చలో వచ్చేసి రైట్ మనం ఒక టైం పెట్టేసి వేద్దాం. వచ్చేసి గాయస్ ఫస్ట్ పార్టిసిపేట్ చేస్తుండు మన శ్రీకాంత్. రైట్ 1 2 3 స్టార్ట్. టైం కనిపిస్తుంది. ఇది స్టార్ట్ చేసినాక అయినా స్టార్ట్ చేయముంది అయినా స్టార్ట్ చేసినాక గాయస్ ఈరోజు నాకు తెలిసేడు ఛాలెంజ్ చేస్తున్నామని తెలియదు, అందుకే తాగేసి వచ్చినట్టుండు. కింద పోవద్దు. అవి మంచిగా అరే మెల్లదా మెల్ల 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 ఏం లేదు, తొందర లేదు, తొందర లేదు, మెల్ల మెల్ల. ఏ చచ్చిపోయారు అయ్యా కింద మెల్ల మెల్ల అయితే లేదురా. క్విట్ అని చెప్పు మళ్ళీ. కాకపోతే కిట్ అంటే చెప్పారా ఆటలకి వెళ్ళి దిగిపోయినట్టే. చెప్పు గాయస్ మన శ్రీకాంత్ క్విట్ అవుతుందంట కడుపు టైట్ అయిపోయిందంట. 4 గిలాసాలు ఉన్నాయి. 4 గిలాసాలు ఇంకా తాగలే. క్విట్ అంటే డైరెక్ట్ ఈడే పనిష్మెంట్. ఇక ఈడే ఇంకొవ్వడు లేదు. అవును వాళ్ళ అంతే. తాగు మళ్ళీ. టైం నీదే బుక్ అయింది మధ్యలో. అయిపోయింది ఈడే గాయస్ ఈడే ఏంది అట్లుండదు. దిగ గాయస్ నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తుంది మనమే. మన శ్రీకాంత్ గారు వచ్చేసి క్విట్ అయిండు మొత్తం ఇంకే కడుపులో ఎట్లనో అవుతుందంట. ఎట్లా అనిపిస్తుంది రా? ఫీలింగ్ ఎట్లుంది? మొత్తం నిండిపోయినా కడుపులో నీళ్ళు. నన్ను అడిగినావు ఇప్పుడే మొత్తం అనిపిస్తుంది. దీనికన్నా ఏంది ఏమనిపిస్తుంది? పనిష్మెంట్ మేలు అనిపిస్తుంది. గాయస్ మనోడు పొద్దులా జరా తాగకుండా రాలే కాబట్టి రైట్ తాది. 1 2 3 స్టార్ట్. మీకు చూస్తుంటే ఈజీ అనిపిస్తుంది అనుకుంటా. మస్తు హార్డ్ ఉంది. తాగితే తెలుస్తుంది. థమ్స్ అప్ రైస్ స్ప్రైట్ అయితే ఒక గిలాస్ తాగానే మస్తు అవుతుంది మనకు, కానీ నీళ్ళైతే తిప్పుతుంది కడుపులా. నా బాధ ఇప్పుడు అర్థమవుతుంది దీనికి. గాయస్ వచ్చేసి క్విట్ అయితలే. నా వల్ల అయితలే. ఇది ఒక్క గ్లాసు ఈడు 4 గ్లాసులు ఇచ్చి పెట్టింది కాబట్టి ఇప్పటి వరకు అయితే పనిష్మెంట్లో ఈడే ఉండు. 5 minutes 13 seconds. నేను ఒక్క గ్లాస్ ఇచ్చి పెట్టినా కాబట్టి నేను సెకండ్ ప్లేస్ ఉన్నా. ఇప్పుడు థర్డ్ షాన్ 4 కాదు 3.5. దాన్ని 4 అంటారు వీళ్ళు. థర్డ్ వచ్చేసి ఈయనే. ఇప్పుడు వాటర్ తాగాలి.
నేనైతే ఇక స్టార్ట్ చేస్తున్నా 1 2 3 స్టార్ట్. రప్ప రప్ప తాగుతుండు నా అలాకనే అయితే దీనికి కూడా ఎట్లా అనిపిస్తుంది? మోరి కాలువలు దొరికిన నీళ్ళు బాగానే ఉంటాయి షాన్యానికి అయితే. దీనికన్నా ఎక్కువ తాగుతుంది చాలు. వీళ్ళు ప్లాన్ వేసుకున్నట్టు అసలు టార్గెట్ శ్రీకాంత్ గారు గట్టిగా వేయలే గాయస్, అందుకే ఇక మనం ఈజీగా హాయిగా తాగేస్తున్నాం. ఫస్ట్ వాడు టార్గెట్ గట్టిగా ఇచ్చిండు అనుకో, ఇక సెకండ్ వానికి జర ఇక కష్టం అవుతుంది. మనోడు టార్గెట్ ఇవ్వలే జర. నేనైతే అనవసరంగా పార్టిసిపేట్ చేసిన. ఫస్ట్ ఒక గ్లాస్ దాకా క్విట్ అని చెప్పిన అయిపో. అందరికి కక్కొచ్చినట్టు అవుతుంది ఇప్పుడు. రైట్, మనోడు వచ్చేసి 2 గ్లాసులు మిగిలినాయి. 2 గ్లాసులు మిగిలినాయి. ఇక టైంతో మనకు పనే లేదు. రైట్, చలో గాయస్ ఇలా ఓడిపోయిండు ఈడు మనోడు శ్రీకాంత్ ఆడు. నెక్స్ట్ పనిష్మెంట్లో ఇంకుంటుంది, ఆలోచించి మంచి పనిష్మెంటే ఇస్తాం ఈయనకి. చాలా ఈడు బాధగా. రైట్, చలో గాయస్ ఈరోజు వీడియో ఇది. మీరు లైక్ చేసుకొని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. పక్కన ఐకాన్ బెల్ ఉంటుంది, అది ఎత్తి పెట్టుకోండి. ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాం, చూడండి. ఇలానే మాకు సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Audio Jungle.